హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ తమ్మునిలో చూసి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. క్యాబేజీతో ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలామందికి క్యాబేజీ అంటే ఇష్టం ఉంటుంది కదా, స్మెల్ వస్తుందని చెప్తారు. అది ఉడకబెడుతుంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి మేము తినము అని చెప్పి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా క్యాబేజీ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి. ఒక్కసారి వాళ్ళకి క్యాబేజీ అని చెప్పకుండా ఇట్లా చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇది క్యాబేజీ అని సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు హ్యాపీగా అయితే తినేస్తారు. వీడియోలో స్టార్ట్ చేసే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను 1 కేజీ క్యాబేజీ అయితే తీసుకుంటున్నాను. ఆ క్యాబేజీలో ఒక 1/2 కేజీ నేను వాడుతున్నాను, మిగిలింది వాడట్లేదు. ఫస్ట్ క్యాబేజీని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఇవి మీరు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుంది, లేకపోతే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా సరిపోతుంది, మన ఇష్టం అది. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం క్యాబేజీ కట్ చేసినా కానీ అది చాలా అయితే అవుతుంది కదండి. కాబట్టి నేను 1/2 కేజీయే వాడుతున్నాను. కేజీ అయితే చాలా అవుతుంది కాబట్టి నేను 1/2 కేజీయే వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే కేజీతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ ఉందనుకోండి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచించే పని లేకుండా అయినా పికిల్ కింద అయినా సరే ఇది చేసేసి పెట్టేస్తే మాత్రం అసలు క్యాబేజీ అన్న సంగతి తినే వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా అవుతుంది అనమాట. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. మీరెవ్వరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫుల్ వరకు చూస్తే రెసిపీ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి తిన్నవాళ్ళు కూడా భలే నచ్చేలాగా ఉంటుందన్నమాట. ఈ పికిలు, క్యాబేజీ పికిలు చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఫుల్గా చూసేసి వీడియో. నేనైతే క్యాబేజీని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్నా అని చెప్పాను కదా, ఇట్లా కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను అన్నీ. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ పికిలు మనం అప్పుడప్పుడు చేసుకొని మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయినా తినేసేయొచ్చండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు కూడా డిఫరెంట్గా ఏం చేయాలి అని టెన్షన్ పడే పని లేకుండా ముందు రోజు ఖాళీగా ఉన్నప్పుడు ఇది చేసేసుకొని పక్కన పడేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి అయితే ఇంకా ఊరి చాలా బాగుంటుంది టేస్ట్. కాబట్టి అట్లాగే మన ఛానల్లో నాన్ వెజ్ పికిల్స్ కారం అయితే సేల్లో ఉంది కదా, షార్ట్ వీడియోస్లో మొబైల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను. మీరు కావాలనుకుంటే నాన్ వెజ్ పికిల్స్ కానీ నెక్స్ట్ అలాగే కారం కానీ ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. నేనైతే క్యాబేజీ అంతా ఇట్లా సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను హాఫ్. తర్వాత తీసుకున్నాను, ఒక బౌల్లోకి తీసుకున్నాను, పెద్ద బౌల్లోకి. ఎందుకంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది కదా, కాబట్టి ఎక్కువ ఉందని చెప్పి పెద్ద బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి కొంచెము హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను వాటర్ని పక్కన వేడి చేసుకొని పెట్టుకున్నాను. ఆ వాటర్ని ఒక 4 గ్లాసెస్ వరకు అయితే క్యాబేజీలోకి అయితే వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే క్యాబేజీని ఇంతే హాట్ వాటర్లో ఉంచి తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో అయితే ఆరేసుకోవాలి. ఈ క్యాబేజీలో అసలు వాటర్ అనేది ఉండకూడదు. చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు అయితే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది అనమాట. కాబట్టి బాగా కాటన్ క్లాత్ పైన ఆరేసుకోవాలి. లేదంటే వీలుంటే ఎండలో అయినా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కానీ మనము ఉడకబెట్టుకున్నామంటే మాత్రం ఈ క్రంచీనెస్ అంతా క్యాబేజీలో పోయి మెత్తగా అయిపోయి టేస్ట్ అయితే అస్సలు బాగోదు. నేను చెప్పినట్టు ఇట్లా ట్రై చేయండి, మీకైతే డిఫరెంట్ టేస్ట్ అయితే చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఇట్లాగా ఆరబెట్టేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ వీలైనంత వరకు మొత్తం తడంతా ఆరిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి. ఎక్కడైనా కొంచెం తడి ఉంటే మాత్రం అసలు పికిల్ అనేది నిలవ ఉండదు. నెక్స్ట్ అట్లాగే టేస్ట్ అంతా పాడైపోతుంది. కాబట్టి చేసే కొంచెం సేపు అయినా ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేసుకున్నామంటే మాత్రం ఎక్కువ రోజులు అయితే ఉంచుకోవచ్చు. అదిగాక కొంచెం చలికాలం వచ్చింది కదండి, కారంగా తినాలనిపించింది కదా, ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి ఆవపిండి మెంతిపిండి ప్రిపేర్ చేసుకుందాము. కొంచెము బాండి తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో
పచ్చివాసన అంతా పోయేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకుంటే బాగా పచ్చివాసన లేకుండా, చేదు లేకుండా బాగా వస్తుంది. కాబట్టి సన్న మంట మీద ఇదంతా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు ఇన్స్టెంట్గా పికిల్ చేయాలన్నా, లేదు ఏదైనా ఫంక్షన్ ఉండి సింపుల్గా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా ఈ పికిల్ అయితే ట్రై చేస్తే సరిపోతుందండి. తిన్నవాళ్ళు కూడా ఇది క్యాబేజీ పికిల్ అని ఎవ్వరికీ తెలియదు, అంత బాగా అయితే వస్తుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. అలాగే కొంచెం వానలు పడుతున్నాయి. నెక్స్ట్ చలికాలం కదండి, కారం కారంగా తినాలి అని చెప్పి సప్పిడి పప్పులోకి వాటిలోకి వీటిలోకి కారం కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ చేసుకున్నారంటే ఆఫ్టర్నూన్ కల్లా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనము ముందు తీసుకునేవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ క్యాబేజీని మొత్తం ఆరబెట్టుకున్నాను. చూడండి, చేతితో పట్టుకున్నా కానీ కొంచెం కూడా తడి అనిపించట్లేదు, బాగా ఎండిపోయింది అనమాట తడంతా. నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాము. దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, పెద్ద టేబుల్ స్పూన్స్. అలాగే నెక్స్ట్ కారం అయితే మాత్రం మాది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకున్నాను ఫస్ట్, అసలు టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పి కారము. నెక్స్ట్ అలాగే మనం పౌడర్ చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి అయితే వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇదైతే కారం మన ఛానల్లో సేల్లో ఉందని చెప్పాను కదా, మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. కారం చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో. ఇది ఆర్టిఫిషియల్ కలర్స్ కలిపింది కాదండి, ఓన్గా మిరగాయలు వేపించి చేసిందనమాట. చాలా స్పైసీగా ఉంటుంది పచ్చడి కాబట్టి ఇంకా కొంచెం స్పైసీ ఎక్కువగా ట్రై చేద్దామని చెప్పి నేను అలాగే నెక్స్ట్ ఇంకో 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ కారం ఎక్కువ ఎందుకు యాడ్ చేశానంటే దీంట్లోకి నిమ్మరసం యాడ్ చేస్తామండి. ఆ పులుపు వల్ల కారము తగ్గిపోతుంది, చప్పబడిపోతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనము. ఎందుకంటే ఉప్పు చిన్నగా నీరు వదులుతుంది కాబట్టి కొంచెం తడి తడిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అప్పుడు బాగా కలుస్తుంది, ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది. కాబట్టి ఇదంతా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని సాల్ట్ కరిగే లోపల నేనైతే తిరగమాత వేసుకుంటున్నాను అనమాట పికిల్కి. ఇది తిరగమాత వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. ఇదైతే శనగ నూనె. మనము పికిల్స్కి దేనికైనా కానీ శనగ నూనె వాడితేనే టేస్ట్ బాగుంటుందండి. మిగిలిన ఏం వాడినా కానీ పికిల్ అంత టేస్టీగా ఉండదు. నెక్స్ట్ అలాగే తొందరగా పాడైపోతుంది. నేను ఒక ఎండుమిరగాయి, కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు వేసి తాలింపు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇందాక పసుపు యాడ్ చేసుకోలేదు కదా, దాంట్లో పచ్చివాసన వస్తుందని యాడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత సన్నగా మంట పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఆపేసి మంట స్లోగా కాసేపు ఆరనివ్వాలి. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాతే పికిల్లో యాడ్ చేసుకోవాలండి. వేడివేడిగా యాడ్ చేసామంటే మాత్రం పాడవుతుంది తొందరగా. కాబట్టి మనము నూనె అంతా చల్లగా ఆరిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే పికిల్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత పికిల్ మొత్తాన్ని ఒకసారి అటు ఇటు మొత్తము 2-3 టైమ్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ తిరగమాత నెక్స్ట్ ఆయిల్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. మనం వేసిన వెంటనే ఆయిల్ రిలీజ్ చేయదండి ముక్కల్ని. కాసేపు ఒక 2-3 అవర్స్ నానిన తర్వాత మాత్రమే ఆయిల్ రిలీజ్ చేస్తుంది బయటికి. నెక్స్ట్ కొంచెం సేపటి తర్వాత మనము నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నామండి. నేను వచ్చేసి ఒక 4 నిమ్మకాయల రసం అయితే పిండుకుంటున్నాను. కొంచెం నిమ్మకాయలు రసం తక్కువ వచ్చినాయి అనుకోండి, ఒక 6-7 అట్లా పిండుకోండి మీరు. నాకైతే రసం బాగా వచ్చిందని చెప్పి నేను 4 నిమ్మకాయల రసమే పిండాను. నెక్స్ట్ ఇది మొత్తం ఒకసారి 2-3 టైమ్స్ బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ రెస్ట్ ఇచ్చేసేయాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి పికిల్ అంతా గ్రేవీ పట్టుకొని అలాగే చిన్నగా ఆయిల్ రిలీజ్ చేస్తా, ఎంత బాగుందో. ఒక్కొక్కసారి పికిల్కి మనం ఆయిల్ ఎక్కువ వేసాం అనుకోండి టేస్ట్ అంతగా అనిపించదు, కొన్నిటికే ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేనైతే లిమిటెడ్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను, ఎక్కువ అయితే యాడ్ చేయలేదు. చూసారు కదా టేస్ట్ అయితే ఉప్పు, కారము, నిమ్మకాయ రసము టేస్ట్ అంతా బాగా సరిపోయింది. నేనైతే వేడి వేడి అన్నంలో కొంచెం పికిల్ వేసుకొని నెక్స్ట్ అట్లాగే ఒక కొడుగు డట్టేసుకొని టేస్ట్ చేశానండి. పికిల్ అయితే అమోఘం అన్నమాట.
చాలా 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 బాగుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎట్లా వచ్చిందో నాకు కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. క్యాబేజీ తిన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు అసలు ఇది క్యాబేజీ అని తెలియక తినేస్తారు. అంత బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం నాది గ్యారంటీ. నేనైతే అన్నం ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. వేడి వేడి అన్నము, నెక్స్ట్ అలాగే పచ్చడి అయితే మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుందన్నమాట. అలాగే వానలు పడుతున్నాయి కదా, చాలా బాగుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్తున్నా కానీ నాకైతే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ అంతా బాగుంది. అలాగే దీనికి కాంబినేషన్గా ఒక కోడిగుడ్డు అట్టేసుకొని పెట్టుకున్నాను నేను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అస్సలు మిస్ చేయొద్దు పికిల్ చేయటం మాత్రం. ఇది తిన్నారంటే మాత్రం ఈ పికిల్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోతారనమాట అందరూ. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే మన ఛానల్‌లో నాన్ వెజ్ పికిల్స్, కారము సేల్‌లో ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో ఒక్కసారి మొబైల్ నంబర్స్ ఇస్తాను. ట్రై చేయండి మీకు కావాలనుకుంటే. నేనైతే అసలు ఆగకుండా వీడియో చేసేటప్పుడే తినేసి టేస్ట్ చూసా అనమాట. అంత బావుంది. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఎవరైనా క్యాబేజీ తిన్న మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తింటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.